గర్భఫలం లేక వచ్చిన వారు లేచి నిల్చోండి. పురుషులు కూడా నిల్చోండి. గర్భఫలం లేక బాధపడుతున్నారు. ఒక 1 hour నుంచి ప్రేయర్ చేసుకుంటున్నావు కదా. అవునయ్య గారు. అట్లా పిలువు అని. అవునయ్య గారు. యోహాను. అవునయ్య గారు. హల్లెలూయా. యోహాను. అయ్య గారు. నేనే అయ్య గారు. యోహాను. నా పేరు యోహాన్ అయ్య గారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అను. అయ్య గారు. నా పేరు అనుష. జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? నా పేరు యోహాన్ అయ్య గారు. నీ పేరేంటి? అనుష. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనా గారు? నీ కూతురు పేరేంటి? అమ్ములు అనుష. అంటే నేను అమ్ములు అని పిలుచుకుంటానండి. అమ్ములు. అసలైన పేరేంటి? అనుష. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనండి. అల్లుడు పేరేంటి? యాకోను. నేను ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మేమే వచ్చాం. 6 గంటలకు ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు ఇంకా అందరినీ పేరు పెట్టి పిలుస్తుంటే నేను ఒకటే లోపల బాధపడుతున్నా. యేసయ్యా, ఎందుకు నా కుమారుణ్ణి, నా కోడల్ని పిలవట్లేదు ప్రభా. నేను ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అందరిని పిలుస్తున్నావు కదా, మా బిడ్డలు ఎందుకు పిలవట్లేదు అని దేవుడిని పిలిచినప్పుడు మరలా దేవుడు మీతో మాట్లాడి పిలిపించాడు. యేసయ్యే పిలిపించాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. సిస్టర్ అమ్మ తేజ గారు పెట్టే సభలకి జనాలని రమ్మంటావా వద్దంటావా చెప్పు. రావాలి. కేజయ్య గారు పిలిచిన సభలకి అందరు రావాలి. ఇంకా ఎంత జన సమూహం రావాలి. లేదయ్య గారు, యాక్టింగ్ కాదు, నిజమే. దేవుడే మాట్లాడి మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు అయ్య గారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పేరు పెట్టి పిలిచానా డైరెక్ట్ మిమ్మల్ని లేపానా? డైరెక్ట్గా లేపారు అయ్య గారు మమ్మల్ని. డైరెక్ట్గా లేపారు మమ్మల్ని పిలిచి. గర్భఫలం లేక వచ్చిన వారు లేచి నిల్చోండి. పురుషులు కూడా నిల్చోండి. హల్లెలూయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. నాకున్నదంత నీవే కదా యేసయ్యా. ప్రేయర్ చేయాలా మీరు? నాకున్నదంత నీవే కదా యేసయ్యా. గర్భఫలం లేక బాధపడుతున్నారు. అవునన్నా. మీరేం మాట్లాడొద్దు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఇంతమంది జనాలలో వీళ్ళని ఎందుకు దేవుడు పిలిచాడంటే వీళ్ళు ఏడుస్తున్నారంట. ప్రభువుని అడిగాను. ఆమేననండి.
ఆమేన్. ఆమేన్. నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదండి. చూడలేదు అయ్య గారు. ఒక 1 అవర్ నుంచి ప్రేయర్ చేసుకుంటున్నావు కదా, అవునయ్య గారు. అట్లా పిలువు అని. అవునయ్య గారు. యోహాను అవునయ్య గారు. హల్లెలూయా. 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 చేతులు పైకి లేపి ఓ జీసస్. యేసయ్యా. గూస్ బంప్స్. యేసయ్యా. ఆమేన్. యేసయ్యా. యేసయ్యా. యోహాను అయ్య గారు. అయ్య గారు. నేనే అయ్య గారు. యోహానే. నా పేరు యోహాన్ అయ్య గారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదయ్య గారు. సత్యం చెప్పు, దేవుని సన్నిధిలో ఉన్నావు. సత్యమే అయ్య గారు చెప్పేది. ఎప్పుడు నా మాట్లాడలేదు చర్చికి ఎప్పుడైనా వచ్చావా? రాలేదయ్య గారు. రాలేదయ్య గారు. ఎప్పుడు ఆ? మీ మందిరానికి ఎప్పుడు రాలేదయ్య గారు. మేము ఆ. యూట్యూబ్లో చూసి వచ్చామయ్య గారు. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు అయ్య గారు. ఏ దేవుడు? యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును. మీకేమైనా డబ్బులు ఇచ్చానా నేను? లేదయ్య గారు. నిజం చెప్పు నాన్న. నిజమయ్య గారు. ప్రామిస్ అయ్య గారు. యాక్టింగ్లు చేపిస్తున్నాడు పాస్టర్ అమ్మతేజ అంటున్నారు. లేదయ్య గారు. దేవుడే మాట్లాడాడు అయ్య గారు. ఆ? దేవుడే పంపించాడు మమ్మల్ని ఇక్కడికి. దేవుడు పంపిస్తే వచ్చావు. అవునయ్య గారు. అను అవునయ్య గారు. నా పేరు అనుష. ఓ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నాతో వస్తే నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా. నాతో రావాలయ్యా. నీవే యేసయ్యా. కావాలయ్యా. Praise Him. నాతో కళ్ళు మూసుకొని రావాలయ్యా. ప్రేయర్లో ఉండండి. నీవే కావాలయ్యా. నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. నాతో రావాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది యోహాను? ఎందుకు ఏడుస్తున్నావు? గర్భఫలంలోకి ఏడుస్తున్నాయి గారు. గర్భఫలం లేదు. అవునయ్య గారు. ఎక్స్పెక్ట్ చేసినావా? చేయలేదయ్య గారు. చేయలేదయ్య గారు. చేయలేదు. ఏమంటున్నారు అందరూ? అందరూ ఎగతలుగా మాట్లాడుతున్నారు అయ్య గారు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అవునయ్య గారు. ఏం పేరు నీ పేరు? నా పేరు యోహాన్ అయ్య గారు. నీ పేరేంటి? అనుష్. అనుష. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనయ్య గారు. మీరిద్దరు ఎలా తెలుసు నాకు? తెలియదయ్య గారు. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? రాలేదయ్య గారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్య గారు. అందరూ డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నాడు అంటారు, ఏమంటావు? లేదయ్య గారు. ఎంతమంది వచ్చారు మీరు? నలుగురు. నలుగురు. ఎక్కడ? పరిగెత్తుకుంటూ రండి. నాదారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నాదారమా నా దైవమా పిలిచిన ఈ
పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన ఏమనిపిస్తుంది? నీ ప్రేమ చాలా ఆనందంగా ఉంది సార్. అమ్మా చాలా ఆనందంగా ఉంది అయ్యగారు. ఆనందంగా ఉంది. ఏమవుతాడు? కూతురు అల్లుడు అండి. కూతురు అల్లుడు. నీ కూతురు పేరేంటి? అమ్ములు అనూష. అంటే నేను అమ్ములు అని పిలుచుకుంటానండి. అమ్ములు. అసలైన పేరేంటి? అనూష. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనండి. అల్లుడు పేరేంటి? యాకోను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మీకేమనిపిస్తుంది? నేను యూట్యూబ్లో చూసినప్పుడు మా అబ్బాయి వెళ్దామమ్మా అన్నాడు. ఇక్కడికి వెళ్దామన్నప్పుడు సరే అయ్యా నీ ఆశ ఎందుకు కావాలా వెళ్దామని చెప్పాను. ఆ, నేను ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మేమే వచ్చాం. 6 గంటలకు ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు ఇంకా అందరినీ పేరు పెట్టి పిలుస్తుంటే నేను ఒకటే లోపల బాధపడుతున్నా. యేసయ్యా ఎందుకు నా కుమారుణ్ణి నా కోడల్ని పిలవట్లేదు ప్రభా. నేను ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అందరిని పిలుస్తున్నావు కదా, మా బిడ్డలు ఎందుకు పిలవట్లేదు అని దేవుడిని స్మరించినప్పుడు మరలా దేవుడు మీతో మాట్లాడి పిలిపించాడు. యేసయ్యే పిలిపించాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నావు. జీసస్. హల్లెలూయా. పాస్టర్ అమ్మతేజ గారు పెట్టే సభలకి జనాలని రమ్మంటావా వద్దంటావా? చెప్పు. రావాలి రావాలి. కేజే గారు పిలిచిన సభలకి అందరు రావాలి. ఇంకా ఎంత జన సమూహం రావాలి. కృప కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశారా? ఆ, అసలు చేయలేదు అయ్యగారు. ప్రార్థన మరి చాలా మంది డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నావు. నువ్వేమంటావు చెప్పు, చూసుకుని చెప్పు. లేదయ్య గారు, యాక్టింగ్ కాదు, నిజమే. దేవుడే మాట్లాడి మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు అయ్యగారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పేరు పెట్టి పిలిచానా డైరెక్ట్ మిమ్మల్ని లేపానా? డైరెక్ట్గా లేపారు అయ్యగారు మమ్మల్ని. డైరెక్ట్గా లేపారు మమ్మల్ని పిలుచుకొచ్చి. పేరు పెట్టి పిలువాలు నో ఏసునామంలో. అంటే పేరులో ఏవాను అంటే 100 మంది ఏవానులు ఉండొచ్చు, కానీ ఈ మనిషి ఒక్కడే. కొట్టాలి గట్టిగా చెప్పండి. మోకరించండి ఇద్దరు. తండ్రి వీరి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. వచ్చే సంవత్సరం నాటికి చక్కని బిడ్డ ఈ బిడ్డ ఒడిలో ఉండునుగా, ఉండునుగా, కృప కలుగునుగా. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి నమ్మకంగా ఉండండి. వచ్చే సంవత్సరం నాకు చక్కని బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగా. ఈ మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకే నీవు తెరచినవి అనేకములు. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను నీ